ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసీఐ ఇది ఎన్నికల కమిషన్. మన దేశంలో 5 ఏళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల్ని పర్యవేక్షించే ఈ సంస్థ పేరు ఎన్నికల కమిషన్. పార్లమెంటు స్థానాలకు జరిగే ఎన్నికల్ని, అసెంబ్లీలకు జరిగే ఎన్నికల్ని ఈ రెండింటినీ భారతదేశవ్యాప్తంగా అంటే భారతదేశ స్థాయిలో ఉన్న ఎన్నికల కమిషన్ పర్యవేక్షిస్తుంది. రాష్ట్రం స్థాయిలో ఉన్న రాష్ట్ర కమిషన్ రాష్ట్రంలో జరిగే సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు ఇలాంటి వాటిని పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఎన్నికల కమిషన్ ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో దానికి అనవసరము. నిష్పక్షపాతంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించడమే వాళ్ళ పని. మన రాజ్యాంగ సంస్థది. మొదట్లో ఒక్క కమిషనరే ఉండేవాళ్ళు. చాలా కాలం ఒక కమిషనర్ ఉంటూ వచ్చారు. దాదాపుగా ఎన్నికల కమిషనర్ మీద ప్రజలకి ఫిర్యాదులు ఏమీ లేవు. మొదట్లో నెమ్మదిగా రాజకీయ పార్టీల్లో స్వతంత్ర పోరాటం నాటి ఆదర్శవాద స్ఫూర్తి అంతా తగ్గడం మొదలెట్టినాక ఎన్నికల్లో కూడా మాకు అనుకూలంగా జరిగితే బాగుండు కదా అనే కోరికలు రాజకీయ పార్టీలకు వచ్చినప్పుడు ఎన్నికల కమిషనర్ యొక్క ప్రవర్తన పాక్షికత చోటు చేసుకుంటున్నది అనే అనుమానం వచ్చే అవకాశం వచ్చింది. కానీ మొదట్లో ప్రధానమంత్రి ఎన్నికల కమిషనర్ని చెప్పేవాడు. రాజ్యాంగం ప్రకారం అయితే ఇందుకోసం ఒక చట్టం జరగాల, ఆ చట్టం ప్రకారం ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేయాలనే ఒక భావన ఉండేది. కానీ అట్లాంటిదేం జరగాల. ప్రధానమంత్రి ఎంపిక చేసేటోడు ప్రధానమంత్రి ఎంపిక చేసిన బై అండ్ లార్జ్ సరిగానే ఉండేది. ఇందిరాగాంధీ ఎంపిక చేసిన ఆయన టిఎన్ శేషన్, ఆయన కాలంలో నేను దేశ ప్రెసిడెంట్కి జవాబుదారీ, పార్లమెంటుకి జవాబుదారీ, ఈ దేశ ప్రజలకు జవాబుదారీ అన్నాడు. అంతేగాని ప్రభుత్వానికో ప్రధానమంత్రికో మంత్రివర్గానికో క్యాబినెట్కి జవాబుదారీ చెప్పలేన. అంటే మన రాజ్యాంగం ఏం కోరుకుందో ఆ ప్రకారం ఎన్నికల కమిషన్కు ఉండే సర్వాధికారాలు వాడుకుని ఆయన టైంలో జరిగిన ఎన్నికలలో విపరీతంగా ప్రచారం చేసి ధ్వని కాలుష్యం ఏ పార్టీలు చేసి అనుమతించలేదు. గోడలన్నీ ఖరాబుగా రాస్తే అనుమతించలేదు. కులాన్ని కానీ మతాన్ని కానీ ఎవరైనా రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇస్తే అనుమతించలేదు. వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్కి అనుగుణంగా వాళ్ళు మానకపోతే అభ్యర్థిత్వం కూడా రద్దు చేస్తే జాగ్రత్త అని భయపెట్టినాడు. నియంతలాగా ప్రవర్తించడానికి రాజకీయ పార్టీలు అన్నాయి. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. అలాంటి అంటే ప్రధానమంత్రి ఎన్నిక చేసినా కూడా నిష్పాక్షికంగా ఉండడం సాధ్యమైంది. కాబట్టి అన్ని వ్యవస్థల్ని ఎమర్జెన్సీ కాలంలో 1975 ఇందిరాగాంధీ చెరపట్టినా కూడా తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ భయంకరంగా ఓడిపోయింది. ఎన్నికల వ్యవస్థను కూడా ఆమె మ్యానిపులేట్ చేసి ఉంటే గెలిచి ఉండేదేమో. కాబట్టి ఆ రోజుకి కూడా ఎన్నికల వ్యవస్థ మీద మనకు అనుమానం లేదు. ప్రధానమంత్రి ఎన్నిక చేసినా కూడా. కానీ 2024లో తయారైన ఎన్నికల వ్యవస్థ మీద మనకు అనుమానం రావడానికి కారణం ఏంటి? 3 ఉంటారు కమిషనర్లు. మొదట్లో ఒక్కరుండేవాళ్ళు. శేషన్ గారి నియంతృత్వాన్ని అడ్డుకట్ట వేయాలని అప్పటి ప్రధానమంత్రిగా ఉన్న నరసింహరావు గారి కాలంలో 3 కమిషనర్ల వ్యవస్థని తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. వచ్చింది అది. దీని మీద చట్టం అంటూ తయారు కాలే. అందుకని సుప్రీంకోర్టు 2023లో తీర్పిచ్చింది. అంటే అప్పటిదాకా ఎన్నికల వ్యవస్థ మీద వస్తున్నటువంటి ఫిర్యాదులన్నీ తమ దగ్గర పోగైన వాటి మీద కొన్ని ఏళ్ల పాటు తర్జనభర్జన జరిగిన తర్వాత ఒక తీర్పిచ్చింది. ఎన్నికల కమిషనర్లని నియమించే ఆ 3 సభ్యుల కమిటీలో ప్రధానమంత్రి ఉండాలి, అపోజిషన్ లీడర్ ఉండాలి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండాలని తీర్పు. అలా ఎందుకు ఇచ్చిందంటే ప్రధానమంత్రి తనకు అనుకూలమైన వ్యక్తులు కమిషనర్లు ఉండాలని కోరుకునే అవకాశం ఉన్నది. అపోజిషన్ లీడరు తమకు అనుకూలమైన వ్యక్తులు కమిషనర్లుగా ఉంటే బాగుండు అని ప్రవర్తించే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిష్పాక్షికుడు కాబట్టి వీళ్ళిద్దరూ అటు ఇటు లాగడానికి ప్రయత్నం చేసిన ఉన్నంతలో అక్కడ వచ్చిన క్యాండిడేట్స్లో సరైన వాళ్ళని
నిష్పాక్షికులని, ఎన్నికల్ని ప్రజల కోరిక మేరకి సరిగా నిర్వహించగలిగే వాళ్ళని ఎంపిక చేయడంలో ప్రధానమంత్రిని, అపోజిషన్ లీడర్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే స్థాయి ఉంటుంది. అది ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ కాబట్టి అందువల్ల ప్రధాన న్యాయమూర్తి ఉండాలన్నారు. సలహా అయితే బాగానే ఉంది. కానీ 2023లో తీర్పిచ్చి మీరు పార్లమెంట్లోకి చట్టం చేసేదాకా ఈ తీర్పు అమల్లో ఉంటుంది అన్నది సుప్రీంకోర్టు. ఆగమేఘాల మీద కేంద్ర ప్రభుత్వం 2023 డిసెంబర్లో బిల్లు పెట్టి 24 జనవరి 1 అమలు చేసింది. ఈ 3 సభ్యుల కమిటీ ఎవరు ఉండాలా? సుప్రీంకోర్టు చెప్పింది అలా. ఎవరు ఉండాలని వీళ్ళు ఆచరణలో చట్టం చేశారంటే ప్రధానమంత్రి ఉంటారు, అపోజిషన్ లీడర్ కూడా ఉంటాడు, ప్రధానమంత్రి ఎంపిక చేసిన ఒక మంత్రి ఉంటాడు. ఏంటి దీని అర్థం? ప్రభుత్వానికి అనుకూలులు 2 ఉంటారు, ప్రభుత్వానికి వ్యతిరేకులు 1 ఉంటారు. న్యూట్రల్గా ఉండే వ్యక్తి ఉండరు. ఇక ఈ 3 ఎంపిక చేసే కమిటీలు ఉంటారని చట్టం చేయగానే దీని మీద సుప్రీంకోర్టుకు మళ్ళీ వెళ్ళారు. కానీ తెలుసు కదా కోర్టుల్లో కేసులు ఎన్నాళ్ళు పడుతుందో. ఈ లోపల జనవరిలో చట్టం చేశారు. మార్చి, ఏప్రిల్ ఆ ప్రాంతాల్లో ఎన్నికలు రావాలి, పార్లమెంట్ ఎన్నికలు. ఈ లోపున పెద్ద షెడ్యూల్ తయారు చేయబడింది. ఒక కమిషనర్ రాజీనామా చేశాడు, ఒక ఆయన రిటైర్ అయినాడు, 1 మిగిలారు. మిగతా 2 కమిషనర్ని ఇమీడియట్గా నియమించాలని అనుకున్నారు. 2 ఉన్నారు. ఇక్కడ ప్రధానమంత్రి, ఆయన ఎంపిక చేసిన మంత్రి, అపోజిషన్ లీడర్ కబురు పెట్టారు. 24 గంటల్లో కమిషనర్ని ఎంపిక చేయాలని ఇంత పొడుగు లిస్ట్ ఇచ్చారు ఆయనకి. 24 గంటల్లో ఈ కమిషనర్ల యొక్క పూర్వపరాలు నేను ఎక్కడ పరిశీలిస్తాను, నా వల్ల కాదని చెప్పిన ఆయన బాయ్కాట్ చేశాడు. 2 పండగ చేసుకున్నారు. వాళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళని కమిషనర్లుగా వేసుకున్నారు అని అనుమానం కలగడానికి కావలసిన బేస్ ఏర్పడ్డది. ఇప్పుడున్న కమిషనర్లు ప్రభుత్వానికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నారేమో అని అనుమానం కలుగుతుంది. కాబట్టి ఇక ఫిర్యాదులు వరద మొదలైంది. వరుసపెట్టి ఫిర్యాదులు రావటం మొదలైంది. ఒక్క ఫిర్యాదుకు కూడా న్యాయమైన సమాధానం చెప్పడానికి ఎన్నికల కమిషన్ సిద్ధంగా లేదు.